చాలా ఈజీగా ఇంట్లోనే మైసూర్ పాక్ ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక కప్పు వరకు క్వాలిటీ ఉన్న శనగపిండిని కొలిచి పక్కన దళసరిగా ఉండే గిన్నెలో 2 కప్పుల వరకు చక్కెర, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని పాకం అనేది రెడీ చేసుకోవాలి. పక్కనే 2 కప్పుల వరకు నూనెను కూడా వేసుకొని బాగా మరిగించాలి. పాకం పడుతూ ఉండాలి, ఒకవైపు నూనె మరుగుతూ ఉండాలి. చూసారా, పాకం అనేది తీగ పాకం రావాలన్నమాట. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కొలిచి పెట్టుకున్న 1 కప్పు శనగపిండిని వేసి ఉండలేమీ లేకుండా ఇలాచీ పొడి వేసి చూపిస్తున్నట్టుగా నొరగ ఫామ్ అవుతున్నప్పుడు పక్కనే వేడి చేసుకున్న ఆయిల్ ని 1 గరిటె వరకు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. వేడి నూనెను శనగపిండి చక్కగా పీల్చుకుంటుంది. అంతా అలా కలుపుతూ మళ్ళీ 1 గరిటెతో వేసుకుంటూ ఇలానే ఆయిల్ అంతా అయిపోయేంత వరకు వేస్తూ కలుపుతూ ఆయిల్ అంతా అయిపోయేసరికి శనగపిండి ఇలా నూనె వదలడం మొదలు పెడుతుంది. ఇప్పుడే నూనె రాసుకున్న గిన్నెలో మొత్తాన్ని వేసి ఇప్పుడే కట్ చేసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మౌల్డ్ చేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్ గా ఉంటాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి.